హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో లెక్చర్లో నేను థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లోని యూనిఫామ్ స్ట్రెంగ్త్, స్ట్రాంగెస్ట్ బీమ్ విచ్ ఇస్ కట్ ఫ్రమ్ ద సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అండ్ కాంపోజిట్ సెక్షన్కి సంబంధించిన AEE ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ దాని రిలేటెడ్ నాలెడ్జ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన పాత క్లాస్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇవి. ఓకే, so today I'm going to explain this. ఇది మన షార్ట్ నోట్స్. సో ఇవాళ చెప్పబోయే క్లాస్ యొక్క షార్ట్ నోట్స్ ఇది. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా నేను ఇలా రిమెంబర్ గ్రీన్ పెన్తో రాశాను అంటే అది గేట్ ఓరియంటెడ్ కానీ ఐఏఎస్ కన్వెన్షనల్ ఓరియంటెడ్ కానీ అయి ఉంటుంది. అంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ అండి. అంటే ఎవరైతే కొంచెం నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మన లెక్చర్స్ నుంచి ఎంతో కొంత హెల్ప్ ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ నోట్స్ ప్రిపరేషన్లో మాత్రం గ్రీన్ కలర్తో రాస్తున్నాను. సో పాసిబిలిటీ ఉన్న ప్రతిసారి, అంటే లైక్ మన క్వశ్చన్ వచ్చే ప్రతిసారి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 19. సో మనము 1 to 17 క్వశ్చన్స్ ఒక పార్ట్లో చూసాము. 18 and 19 1 to 16 17 and 18 సెకండ్ పార్ట్లో చూసాము. ఇప్పుడు 19 to 27 థర్డ్ పార్ట్లో చూస్తున్నాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. బీమ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్. సో ఇలాంటి కాన్సెప్ట్ మనం ఫస్ట్ యూనిట్లో కూడా నేర్చుకున్నాము. యూనిఫామ్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ దట్ stress is constant. ఓకే, సో మనం గనక మన బెండింగ్ రిలేటెడ్ బీమ్ని అబ్జర్వ్ చేస్తే బెండింగ్ మూమెంట్ ఇలా ఉందండి. లెట్ us టేక్ దిస్ WL/4 కదా. సో WL/4 M/I is equal to F/Y is equal to E/R లో ఈ ఆర్ అనేది సర్క్యులర్ ఆర్క్ యొక్క రేడియస్. సో సర్క్యులర్ ఆర్క్ యొక్క రేడియస్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఆర్ కాన్స్టెంట్ ఉండాలంటే ఎం కాన్స్టెంట్ ఉండాలి కదా. సో ఎం కాన్స్టెంట్ ఉంది అంటే బై డిఫాల్ట్గా స్ట్రెస్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఫైనల్గా ఎఫ్ షుడ్ బి కాన్స్టెంట్. స్ట్రెస్ కాన్స్టెంట్ ఉండాలి అంటే ఎవరు కాన్స్టెంట్ ఉండాలి? ఎం కాన్స్టెంట్ ఉండాలి. సో ఇన్ ప్రాక్టికల్ మనకు ఎం అనేది వేరీ అవుతుంది కదా, మూమెంట్ అనేది వేరీ అవుతుంది కదా సెక్షన్ టు సెక్షన్. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ WL/4 ఉంది, క్వార్టర్ స్పాన్ లో WL/8 ఉంది. సో మనం మూమెంట్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, బట్ వీ కెన్ కంట్రోల్ ద డైమెన్షన్స్. చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు M/Z లో ఎం కాన్స్టెంట్ లేదు కాబట్టి టు మేక్ ద every f కాన్స్టెంట్ అలాంగ్ ద లెంత్ వీ కెన్ కీప్ ద జెడ్ వాల్యూ యాజ్ పర్ అవర్ కాన్స్టెంట్ రిక్వైర్మెంట్. మన కాన్స్టెంట్ రిక్వైర్మెంట్ ప్రకారం పెట్టుకోవచ్చు. అంటే జెడ్ అంటే ఏంటండి? లెట్ us టేక్ BD²/6 రెక్టాంగులర్ సెక్షన్ తీసుకుందాం. అంటే సెక్షన్ టు సెక్షన్ బి వాల్యూ డి వాల్యూ మారుస్తూ అది ట్యాపర్డ్ గానో లేకపోతే డిఫరెంట్ ప్రపోర్షనేట్ గా గాను మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఎఫ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా, రైట్? సో ఎఫ్ కాన్స్టెంట్ ఉండాలంటే ఐదర్ ఎం కాన్స్టెంట్ ఉండాలి, లేదా జెడ్ కాన్స్టెంట్ ఉండాలి, లేదా రెండూ కాన్స్టెంట్ ఉండాలి. సో ఈ పర్పస్లో మీరు చూస్తే ఎఫ్ కాన్స్టెంట్ ఉండాలి అంటే ఖచ్చితంగా జెడ్ అనేది వేరీ అవుతూ ఉండాలి. ఓకే, సో ఫైనల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు M/Z లో వీళ్ళు కాన్స్టెంట్ గా లేరు కాబట్టి జెడ్ ని వేరీ చేస్తూ ఉండాలి. సో వీళ్ళ ప్రపోర్షన్ ఓవరాల్ గా వీళ్ళ ఈ ఫ్రాక్షన్ అనేది కాన్స్టెంట్ ఉంటే సరిపోతుంది, రైట్? దట్ టు అలాంగ్ ద లెంత్ ఉండాలి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ అలాంగ్ ద క్రాస్ సెక్షన్ లో చూస్తే ఖచ్చితంగా బెండింగ్ స్ట్రెస్ అనేది లీనియర్ వేరియేషన్ తో ఉంటుంది. సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. బెండింగ్ స్ట్రెస్ వేరీస్ యూనిఫామ్లీ త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్. బెండింగ్ స్ట్రెస్ వేరీస్ కాదు, కాన్స్టెంట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ బెండింగ్ స్ట్రెస్ ఇస్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్.
త్రూఅవుట్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్. డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉండదు. డెప్త్ ఆఫ్ ద బీమ్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉండదు, ఇది లీనియర్ గా వేరీ అవుతుంది. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఆప్షన్ సి, బెండింగ్ స్ట్రెస్ ఈస్ కాన్స్టెంట్ త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్. త్రూఅవుట్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ ఇట్ కెన్ కాన్స్టెంట్ బై కీపింగ్ జెడ్ యాజ్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, జెడ్ ని మనము రిక్వైర్డ్ ప్రపోర్షనేట్ గా చేంజ్ చేసుకుంటూ సెక్షన్ టు సెక్షన్ వెళ్తే ఆటోమేటిక్ గా మీకు బెండింగ్ స్ట్రెస్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. రిమెంబర్, m by I is equal to f by y లో m should be movement at that section. వాట్ ఈస్ ద మాక్సిమం స్ట్రెస్ అంటే మీరు m అనేది మాక్సిమం తీసుకోవాలి. మాక్సిమం స్ట్రెస్ అంటే m మాక్సిమం తీసుకోవాలి, ఖచ్చితంగా సెంటర్ స్పాన్ లో ఉంటుంది. సో సింప్లీ సపోర్టెడ్ యొక్క పాయింట్ లోడ్ కి మాక్సిమం మూమెంట్ వచ్చేసి WL/4. అదే సింప్లీ సపోర్టెడ్ ఎంటైర్ UDL కి WL/8. ఈ 2 పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫర్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ ఆఫ్ బీమ్ ఆఫ్ రెక్టాంగులర్ సెక్షన్ కీపింగ్ విడ్త్ కాన్స్టెంట్. దేని కాన్స్టెంట్ గా పెట్టాడు? విడ్త్ ని కాన్స్టెంట్ గా పెట్టాడు. ద డెప్త్ D ఈస్ ప్రపోర్షనల్ టు, D దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? యూనిఫామ్ సెక్షన్ కదా, యూనిఫామ్ స్ట్రెంగ్త్ బీమ్ అన్నాడు కదా. సో F షుడ్ బి కాన్స్టెంట్. సో దట్ F షుడ్ బి కాన్స్టెంట్ అంటే మీకు m/z అనేది కాన్స్టెంట్ గా ఉండాలి కదా, రైట్? సో m/z is equal to కాన్స్టెంట్. సో నేను ఇలా రాయొచ్చు కదా, m ఈజ్ ప్రపోర్షనల్ టు z అని రాయొచ్చా? సో ఇక్కడ నుంచి టూ కేసెస్ డిరైవ్ చేస్తాను చూడండి. ఫస్ట్ది బి కాన్స్టెంట్. ఫస్ట్ ఏంటి? బి కాన్స్టెంట్. బి కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఇది రెక్టాంగులర్ సెక్షన్ కాబట్టి m ఈజ్ ప్రపోర్షనల్ టు BD²/6. దిస్ షుడ్ బి కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ అండి. సో ఏమవుతుంది? D ఈజ్ ప్రపోర్షనల్ టు √/m. D ఈజ్ ప్రపోర్షనల్ టు √/m. సెకండ్ కేస్, ఇఫ్ డేటాలో D కాన్స్టెంట్ అన్నాడు అనుకోండి, డేటాలో D కాన్స్టెంట్ అంటే m ఈజ్ ప్రపోర్షనల్ టు B/D²/6. సో ఈ టోటల్ ఫ్రాక్షన్ అది కాన్స్టెంట్ అవుతుంది. సో ఫైనలీ B ఈజ్ ప్రపోర్షనల్ టు m అవుతుంది. సో ఫర్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ బీమ్ ఆఫ్ రెక్టాంగులర్ సెక్షన్ కీపింగ్ విడ్త్ కాన్స్టెంట్, ద డెప్త్ ప్రపోర్షనల్ టు, డెప్త్ దేనికి ప్రపోర్షనల్ గా ఉంది? మనకు రెండు కేసులో మొదటి కేసు అనేది ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. D ఈజ్ ప్రపోర్షనల్ టు √/m. సో ఫర్ సపోజ్ m డ్యూ టు పాయింట్ లోడ్ ఉందండి, పాయింట్ లోడ్ ఉంది. సో మేబీ ఏమైండొచ్చు? W/x అవుతుందా మూమెంట్ అనేది? తర్వాత m డ్యూ టు UDL ఉంది, అప్పుడు ఏమవుతుంది? WX²/2 అవుతుందా? సో ఫైనలీ మనము D ఈజ్ ప్రపోర్షనల్ టు √/WX and D is proportional to √/WX²/8. Similarly, B is proportional to it is WX, and B is proportional to WX²/2. సో ఇక్కడ అడిగింది మూమెంట్ తో ఎలాంటి రిలేషన్ కలిగి ఉంటుంది అని. సమ్ టైమ్స్ ఏమంటాడంటే లెంత్ ఆఫ్ ద బీమ్ తో ఎంత కలిగి ఉంటుంది అంటాడు. సో లెంత్ ఆఫ్ ద బీమ్ అంటే యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. So D is proportional to √/x and D is proportional to x. Next, B is proportional to x and B is proportional to x². So first set of equations అనేవి, ఈ ఈక్వేషన్స్ అనేవి దేనికి అండి? పాయింట్ లోడ్ కి సంబంధించిన ఈక్వేషన్స్. నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ దేనికి సంబంధించిన అండి? UDL కి సంబంధించిన ఈక్వేషన్స్. ఓకే, ఛాన్సెస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో అడిగాడు, అందుకే నేను రివైజ్ చేశాను. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21. ద డయా ఆఫ్ ద సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఈస్ 400 mm. విడ్త్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బీమ్ ఈజ్. సో ఒక సర్క్యులర్ క్రాస్ సెక్షన్ లోంచి కట్ చేయగలిగే ఒక రెక్టాంగులర్ బీమ్ యొక్క డైమెన్షన్స్ ఎంత అని అది అడుగుతాడు. అది చాలా ఫేవరెట్ క్వశ్చన్, ప్రీవియస్ గా చాలా సార్లు వచ్చింది ఈ క్వశ్చన్ అనేది, నంబర్ ఆఫ్ ఎంట్రన్సెస్ లో వచ్చింది. సో ఇది విడ్త్ అయితే ఇది డెప్త్ అనుకుందాము, h అనుకుందాము, అండ్ డయామీటర్ వచ్చేసి ఇదండి. డయామీటర్ ఎంత అండి?
400 mm కదా. సో విత్ షుడ్ బి, ఇందులోంచి కట్ చేయగలిగే స్ట్రాంగెస్ట్ రెక్టాంగులర్ బీమ్ ఏదైనా ఉంది అంటే ఈ ఈ వుడెన్ లాగ్, ఒక కలపకి సంబంధించిన లాగ్ ఓకే నుంచి కట్ చేయగల విడ్త్ ఎంత అంటే డయా బై √3, హైట్ వచ్చేసి రెక్టాంగులర్ హైట్ వచ్చేసి √2/3 ఇంటూ డయా. సో డయా ఎంత అండి 400 mm రైట్ బై √3. నెక్స్ట్ this is height వచ్చేసి √3/2 into 400. They can ask you sometimes area also. Area అంటే b into h. So √2/3 into dia square. √2/3 into dia square. They can ask you anything. ఇందులోంచి ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఇప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, విడ్త్ అడిగాడు కదా, విడ్త్ ఎంత అండి 400/√3 mm. That's it, option D. Next question number 22. The ratio of the strength of n loose beams which are having B by D having n number of loose beams placed over the one over the other, అంటే ఒకదాని పైన ఒకటి పెట్టారు, to the strength of one integral beam. So this capital D must be is equal to n into D, and each one having how much? Each one having some D depth. Each one having some D depth like this. ఇలా n number of n పెట్టాడు, n number of beams ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టాడు. సో ఇది లూజ్ బీమ్ అండి, లూజ్ n beams placed over one over another. ఓకే, సో నెక్స్ట్ సాలిడ్ బీమ్ తీసుకోండి. సాలిడ్ బీమ్ తీసుకుంటే ఇలా కనిపిస్తుంది. సాలిడ్ బీమ్ తీసుకుంటే ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా. సో దిస్ ఈస్ క్యాపిటల్ డి. దిస్ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్ డి. ఇవన్నీ ఉన్నాయి, ఎన్ నంబర్ ఉన్నాయి. ఓకే, స్ట్రెంగ్త్ కావాలి, స్ట్రెంగ్త్. ఓకే, స్ట్రెంగ్త్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ, స్ట్రెంగ్త్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎఫ్ ఇంటూ జెడ్. మెటీరియల్ గురించి ఏం చెప్పలేదు, మెటీరియల్ ప్రాపర్టీ గురించి చెప్పలేదు కాబట్టి ఎఫ్ కాన్స్టెంట్. సో ఫైనలీ స్ట్రెంగ్త్ ప్రపోర్షనల్ టు జెడ్. ఓకే, జెడ్. సో లూజ్ బీమ్స్ కి చూడండి, లూజ్ బీమ్ కి మీరు అబ్జర్వ్ చేస్తే, లూజ్ బీమ్ కి మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే, సో ఇలా లూజ్ బీమ్స్ ఎన్ ఉన్నాయి. సో ఈ ఎన్ అబ్జర్వ్ చేస్తే ఇట్స్ జస్ట్ ప్లేస్డ్ వన్ ఓవర్ అనదర్, ఒకదానిపైన ఒకటి పెట్టాడు అంటే వాళ్ళకి ఇండిపెండెంట్ యాక్షన్ ఉంటుంది. వాటి మధ్య గ్లూ పెట్టాడు, లేదంటే పర్టికులర్ గా రిజిడ్ జాయింట్ క్రియేట్ చేశాడని ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కాబట్టి ఒకదానికొకరు ఇండివిజువల్ గా బెండ్ అవుతారు. సో దట్ అలాంటి కేసులో మీకు యాక్షన్, బెండింగ్ యాక్షన్ ఇలా వస్తుంది లైక్ దిస్. ఎన్ నంబర్ ఆఫ్ బీమ్స్ ఉంటే ఎన్ నంబర్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎగ్జిస్ట్ అవుతాయి, ఎన్ నంబర్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎగ్జిస్ట్ అవుతాయి, ఎన్ నంబర్ ఆఫ్ కర్వేచర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, ఎన్ నంబర్ ఆఫ్ కర్వేచర్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఇలాంటి కేసులో మీరు చూడండి, మూమెంట్ జెడ్ వాల్యూ తీసుకుంటే జెడ్ వాల్యూ ఈజ్ బి ఇంటూ డి స్క్వేర్ బై 6 ఇంటూ ఎన్. ఎందుకంటే ఒక్కొక్క దానికి bd²/6 స్ట్రెంత్ ఉంది అండ్ ఎన్ నంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి ఒకదానికి bd²/6 అయితే ఎన్ నంబర్కి ఎంత, ఎన్ ఇంటూ bd²/6. ఓకే, సిమిలర్లీ దిస్ ఈస్ ఫర్ లూజ్ టైప్. సిమిలర్లీ మీరు సాలిడ్ సెక్షన్ కి తీసుకోండి. సాలిడ్ సెక్షన్ కి తీసుకుంటే ఇది క్యాపిటల్ డి, ఇది బి అండి. జెడ్ ఆఫ్ సాలిడ్ సెక్షన్ ఆర్ ఇంటిగ్రల్ బీమ్ ఏదైనా అనండి, నో ప్రాబ్లం. సాలిడ్ ఆర్ ఇంటిగ్రల్ అనండి, నో ప్రాబ్లం. ఇంటిగ్రల్ బీమ్. సో అంటే ఏమవుతుంది చూడండి, బి ఇంటూ క్యాపిటల్ డి² బై 6 అవుతుంది. దట్ ఈస్ బి ఇంటూ
క్యాపిటల్ డి అంటే ఏం రాయొచ్చు, ఎన్ ఇంటూ స్మాల్ డి అని రాయొచ్చు, రైట్. సో ఇక్కడ నుంచి ఎన్ స్క్వేర్ బిడి స్క్వేర్ బై 6 అవుతుంది. సో ఇక్కడ మీరు జెడ్ ఆఫ్ లూజ్ బై జెడ్ ఆఫ్ ఇంటిగ్రల్ బీమ్ తీసుకుంటే సో చూస్తే మీకు ఏమవుతుంది, ఎన్ ఇంటూ బీడీ స్క్వేర్ బై 6 హోల్ బై ఎన్ స్క్వేర్ బీడీ స్క్వేర్ బై 6 అవుతుంది. సో బీడీ స్క్వేర్ బై 6 బీడీ స్క్వేర్ క్యాన్సల్, ఎన్లో ఎన్ స్క్వేర్ లోంచి ఒక ఎన్ మిగిలిపోయింది 1/n. సో స్ట్రెంగ్త్ ఆఫ్ లూజ్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటిగ్రల్ రేషియో షుడ్ బి 1/n. అంటే దీని నుంచి మీరు అబ్జర్వేషన్ ఏం నేర్చుకోవచ్చు అంటే జెడ్ ఆఫ్ ఇంటిగ్రల్ బీమ్ యొక్క స్ట్రెంగ్త్ లూజ్ బీమ్ యొక్క స్ట్రెంగ్త్ కన్నా n టైమ్స్ ఎక్కువగా ఉంటుంది, n టైమ్స్. సో మీరు ఎప్పుడైనా బీమ్ ని ప్లేస్ చేయాల్సి వస్తే దాన్ని ఇంటిగ్రల్ బీమ్ గానే ప్లేస్ చేయండి. అంటే ఇండివిజువల్ యాక్షన్ గా కాకుండా, ఇలా లూజ్ యాక్షన్స్ లాగా కాకుండా ఒక సాలిడ్ మెంబర్ గానే యూజ్ చేయండి. బెటర్ స్ట్రెంగ్త్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ద రేషియో ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద 3 లూజ్ బీమ్స్. ఇక్కడ 3 లూజ్ బీమ్స్ అని మెన్షన్ చేశాడు. ప్లేస్డ్ వన్ ఓవర్ అనదర్ టు అన్ ఇంటిగ్రల్ బీమ్ కి సంబంధించి. ఓకే, సో ఇంటిగ్రల్ బీమ్ బి ఇంటూ క్యాపిటల్ డి. సో ఇక్కడ చూడండి, సేమ్ 3 బీమ్స్ ఇక్కడ ఫిక్స్ చేశాడు, 3 బీమ్స్ ఫిక్స్ చేశాడు. ఓకే ఓకే సో ఫైనలీ 1 2 3 ఇది ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేశారు. అండ్ నెక్స్ట్ సాలిడ్ బీమ్ అండి, సాలిడ్ బీమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ సాలిడ్ బీమ్ యొక్క డెప్త్ క్యాపిటల్ డి, చిన్న బీమ్ యొక్క డెప్త్ స్మాల్ డి. సో క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 3d అండ్ దిస్ ఇస్ బి, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ విడ్త్ లో ఎలాంటి చేంజ్ లేదు. తను అడుగుతుంది ఏంటి, కర్వేచర్ ఆఫ్ లూజ్ బీమ్స్ టు ద కర్వేచర్ ఆఫ్ ఇంటిగ్రల్ బీమ్ కావాలి, రైట్. సో మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటి, m/i ఈజ్ ఈక్వల్ టు f/y ఈజ్ ఈక్వల్ టు e/r, రైట్. సో ఇందులోంచి m/i ఈజ్ ఈక్వల్ టు e/r ని యూజ్ చేసుకుందాము. 1/r ని నేను కర్వేచర్ అంటాను కదా. సో మనం కర్వేచర్ గా 1/r ని కన్సిడర్ చేసాము. సో కర్వేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/i. ఇది మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్. సో ఫైనలీ ఈ ఈక్వేషన్ నుంచి నేను ఏం రాయొచ్చు, i ఆఫ్ లూజ్, ఎందుకంటే లూజ్ కి ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. నెక్స్ట్ i ఆఫ్ ఇంటిగ్రల్. సో ఒకసారి చూడండి, దీనికి సంబంధించిన మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్ చేసాం. i ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ d క్యూబ్ బై 12 ఇంటూ n లూజ్ బీమ్స్ ఉన్నాయి కాబట్టి n. నెక్స్ట్ ఇక్కడ వస్తే i ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇస్ లూజ్ నో, లూజ్, దిస్ ఇస్ ఇంటిగ్రల్ బీమ్ నో, ఇంటిగ్రల్. ఇది అబ్జర్వ్ చేస్తే b ఇంటూ క్యాపిటల్ d క్యూబ్ బై 12 అవుతుంది. మళ్ళీ క్యాపిటల్ d ని 3d హోల్ క్యూబ్ గా రాయొచ్చు ఇంటూ 2. సో దిస్ ఈస్ 27 bd క్యూబ్ బై 12 అయితే ఇక్కడ ఏమవుతుందండి, 3 ఇంటూ bd క్యూబ్ బై 12 అవుతుంది. సో ఫైనలీ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే 27 bd స్క్వేర్ బై 12 హోల్ బై 3 bd స్క్వేర్ బై 12. సో bd స్క్వేర్ బై 12 క్యాన్సల్, అండ్ 327 అంటే 9 మిగిలింది. సో ఫ్రాక్షన్ ఎంత మిగిలింది, 9. సో ఆప్షన్ విల్ బి 9. సో మీరు అబ్జర్వ్ చేయండి, జెడ్ ఆఫ్ ఇంటిగ్రల్ బీమ్ is n టైమ్స్ ఆఫ్ జెడ్ ఆఫ్ లూజ్ బీమ్. అంటే ఇది స్ట్రెంగ్త్ క్రైటీరియా. స్ట్రెంగ్త్ ఎవరికి ఎక్కువగా ఉంది అంటే ఇంటిగ్రల్ బీమ్ కి ఎక్కువగా ఉంది, రైట్. సో సిమిలర్లీ సెకండ్ అబ్జర్వేషన్ చూడండి, కర్వేచర్ అంటే ఏంటి, బెండ్ అంటే ఇలా బాగా బెండ్ అయ్యే తత్వం. ఓకే, బాగా బెండ్ అయ్యే బిహేవియర్. సో కర్వేచర్ ఆఫ్ లూజ్ ఈజ్ n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఇంటిగ్రల్ బీమ్. అంటే ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది, బెండింగ్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది, బెండింగ్ రేడియస్.
రేడియస్ ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఎంత ఎంత కర్వ్ తో వాళ్ళు బెండ్ అవుతున్నారు. సో ఇందులో ఎవరు ఎక్కువ ఉన్నారు, లూజ్ కి ఎక్కువగా ఉంది కదా, అంటే లూజ్ అనే వాళ్ళు ఎక్కువ బెండ్ అవుతారు, అండ్ ఎక్కువ బెండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి స్ట్రెంత్ తక్కువ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవచ్చు. సో ఈ రెండు అబ్జర్వేషన్ 22-23 నుంచి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ ఎఫిషియంట్ ఇన్ క్యారింగ్ బెండింగ్ మూమెంట్స్? బెండింగ్ మూమెంట్స్ క్యారీ చేయడంలో ఏవి ఎఫిషియంట్ సెక్షన్స్ అని అంటున్నాడు. సో ఎఫిషియంట్ సెక్షన్ ని చెప్పాలంటే మనం స్ట్రెంత్ టర్మ్ మళ్ళీ తీసుకోవాలి. సో స్ట్రెంత్ టర్మ్ ని తీసుకుందాం. స్ట్రెంత్ టర్మ్ ఏంటండి, జెడ్. సో జెడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెంత్. ఎలాంటి క్రాస్ సెక్షన్ అడుగుతున్నాడు, మెటీరియల్ అడగట్లేదు. మెటీరియల్ అడిగితే ఎఫ్ పైన డిపెండ్ అవుతాం, క్రాస్ సెక్షన్స్ అడుగుతున్నాడు కాబట్టి జెడ్ రిలేటెడ్ తీసుకోవాలి. ఓకే, సో జెడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెంత్. ఓకే, జెడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెంత్ కాబట్టి సో జెడ్ వాల్యూ చూద్దాం. రెక్టాంగులర్ సెక్షన్ తీసుకుందామండి, πd²/6 అండ్ విల్ సీ దిస్. సర్క్యులర్ సెక్షన్ తీసుకుందాం. సర్క్యులర్ సెక్షన్ తీసుకుంటే πd⁻3/32. సో మీరు అబ్జర్వ్ చేస్తే రెక్టాంగులర్ సెక్షన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మీరు మీ అజంప్షన్ రిలేటెడ్ తీసుకోవడానికి. సో చూడండి, డెప్త్ షుడ్ బి మోర్. బెండింగ్ బీమ్ యొక్క డెప్త్ అనేది ఎక్కువగా ఉండాలి. సో డెప్త్ ఎక్కువగా ఉండడం వల్ల జెడ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే స్క్వేర్ టర్మ్ దేనికి ఉంది, డీకి ఉంది. సో డి ఎక్కువగా ఉండడం వల్ల జెడ్ ఎక్కువగా ఉంటుంది, జెడ్ ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది, రైట్. సో ఈ డి ఎక్కువగా ఉండడం వల్ల మనకి అడ్వాంటేజ్. సో మీరు ఇదే బీమ్ ని ఇలా పెట్టి చూడండి. ఓకే, ఇది కొంచెం తక్కువ. సో ఎవరు ఎక్కువ బెండ్ అవుతారు, మోర్ బెండింగ్ ఇందులో వస్తుంది, ఇందులో లెస్ బెండింగ్ వస్తుంది. సో లెస్ బెండింగ్ వస్తుంది అంటే వాళ్ళు స్ట్రాంగర్ సెక్షన్ అని మీనింగ్. ఓకే, సో ఈ క్వశ్చన్ కి సంబంధించిన థింగ్ చూడండి, రెక్టాంగులర్ సెక్షనా సర్క్యులర్ సెక్షనా అన్నారు. సో రెక్టాంగులర్ సెక్షన్ అనుకోండి. సో డి అంటే ఏంటి, డెప్త్. సో మనకున్న ఒకే ఒక చాయిస్ ఏంటంటే డి పెంచాలి, డి షుడ్ ఇంక్రీజ్. కానీ మనం ఆర్సీసీలో నేర్చుకున్నాం, డీప్ బీమ్స్ ఆర్ aesthetically not good and structurally also it occupies more space. ఓకే, అందుకే డెప్త్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది డిజైన్ లో. మన బీమ్ యొక్క డెప్త్ అనేది రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. షార్ట్ బీమ్సే మనం డిజైన్ చేయాలి కాబట్టి డెప్త్ ని మనం ఎలాగో పెంచలేము. అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే మూమెంట్ ఆఫ్ ఎనర్షియాని పెంచుదాం. ఎలా అంటే Z ఈజ్ ఈక్వల్ టు I/Y కదా, y అంటే ఏంటంటే d/2, ఇది ఎలాగో కాన్స్టెంట్. సో I పెంచాలి. I ఎలా పెంచాలి అంటే లెట్ us టేక్ దిస్. ఇక్కడ ఉన్న ఏరియా ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న ఏరియా, ఈ ఏరియాని తీసి ఇక్కడ ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేయడం వల్ల మీకు ఒక బై డిఫాల్ట్ షేప్ వచ్చింది. అదేంటి, ఇప్పుడు ఇదంతా కూడా రిమూవ్ చేశారు, రిమూవ్ చేసి మీరు ఇప్పుడు ఈ సెక్షన్ ని ఇలా మార్చారు, అంటే ఇది ఏ సెక్షన్ అండి, ఐ సెక్షన్. సో ఐ సెక్షన్ గా కన్వర్ట్ చేసిన తర్వాత మీకు అడ్వాంటేజ్ ఏంటో చూడండి. సో 1 2 3 ఫస్ట్ దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుందండి, సంథింగ్ లైక్ moment of inertia about its own neutral axis plus area into this one y bar, y1 square, area into y1 square, right. So second దానికి న్యూట్రల్ యాక్సిస్ దాంతో కోయిన్సైడ్ అయింది కాబట్టి సో అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ ఉంటుంది. థర్డ్ దానికి కూడా మళ్ళీ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఇట్స్ ఓన్ న్యూట్రల్ యాక్సిస్ ప్లస్ ఏరియా ఇంటూ y2 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఈ అడిషనల్ టర్మ్ y1 స్క్వేర్, ఏరియా ఇంటూ y1 స్క్వేర్, ఏరియా ఇంటూ y2 స్క్వేర్ అనే ఈ అడిషనల్ టర్మ్స్ వల్ల మూమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. సో దానివల్ల ఐ పెరగడం వల్ల జెడ్ పెరుగుతుంది, జెడ్ పెరగడం వల్ల స్ట్రెంత్ పెరుగుతుంది. సో మోస్ట్ ఎఫిషియంట్ ఇన్ క్యారింగ్ బెండింగ్ మూమెంట్స్ ఇస్ ద ఐ సెక్షన్. టీ సెక్షన్ కూడా కాదు, ఎందుకంటే అన్సిమెట్రికల్ వల్ల మీకు షియర్ సెంటర్ లోంచి పాస్ అయ్యే ఛాన్స్ ఉండదు
అండ్ బెండింగ్ కాకుండా టార్షన్ కూడా వచ్చే చాయిస్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. మాడ్యులర్ రేషియో ఆఫ్ టూ మెటీరియల్స్. మాడ్యులర్ రేషియోని మనం m తో ఇండికేట్ చేస్తాము. ఈ మాడ్యులర్ రేషియో అంటే యంగ్స్ మాడ్యులస్ యొక్క రేషియోస్, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ one material to the another material. So it is always Young's modulus of stronger material to Young's modulus of weaker material. Okay, weak material. So this is E steel by E wood. మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, W for wood, S for steel. Okay, so modular ratio of the material is their ratios of modulus of elasticity. Option B is the correct one. Next, ఈ m అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక వుడ్ సెక్షన్ ఉంది, ఈ వుడ్ సెక్షన్ ని స్టీల్ సెక్షన్ లోకి మార్చాలి అంటే, ఇది వుడ్ సెక్షన్ అండి, లెట్ us టేక్ ఇది ఒక వుడ్ సెక్షన్. ఈ వుడ్ సెక్షన్ ని మనము స్టీల్ సెక్షన్ లోకి మార్చాలి, స్టీల్ సెక్షన్ లోకి మార్చాలి. వుడ్ యొక్క స్ట్రెంత్ స్టీల్ తో పోలిస్తే చాలా తక్కువ కాబట్టి డైమెన్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే this dimension, for suppose let us take this is B. సో స్టీల్ సెక్షన్ లోకి మారిస్తే, ఈక్వాలెంట్ స్టీల్ సెక్షన్ లోకి మారిస్తే దాని విడ్త్ వచ్చేసి B by M అవుతుంది. సిమిలర్లీ స్టీల్ సెక్షన్ ఉంది, స్టీల్ సెక్షన్ ఉంది. సో స్టీల్ యొక్క ఈక్వాలెంట్ సెక్షన్ ఆఫ్ వుడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే దాన్ని మాడ్యులర్ రేషియోతో మల్టిప్లై చేయాలి, ఇలా B into M. ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మాడ్యులర్ రేషియో ఆఫ్ Young's modulus of steel by Young's modulus of wood, right? So Young's modulus of steel is equal to M into Young's modulus of wood. Similarly, అదే విధంగా ఇంకేం రాయొచ్చు, Young's modulus of wood is equal to Young's modulus of steel by M. అంటే Young's modulus ratios పైన, Young's modulus ratios పైన అంటే మాడ్యులర్ రేషియో పైన డిపెండ్ అయి డైమెన్షన్స్ అని మారుస్తాం. ఎలా మారుస్తాము? ఓన్లీ విడ్త్ మార్చాలి. రిమెంబర్, ఓన్లీ విడ్త్ మార్చాలి, డెప్త్ మార్చకూడదు. ఎందుకంటే డెప్త్ మారిస్తే మళ్ళీ డీప్ బీమ్ లోకి వెళ్ళే చాయిస్ ఉంటుంది కాబట్టి మనకు డీప్ బీమ్స్ వద్దు కాబట్టి మనం ఓన్లీ విడ్త్ మాత్రమే మార్చాలి. ఆ ప్రాసెస్ లో ఈ మాడ్యులర్ రేషియో అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ఈ క్వశ్చన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ రిలేటెడ్ క్వశ్చన్ అండి, ఈఎస్సి క్వశ్చన్, ఈఎస్సి క్వశ్చన్. సో దే కెన్ ఆస్క్ యూ, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాయిస్ ఉంది మనకు ఏడబ్ల్యూ లెవెల్లో. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ద ఫిగర్ బిలో షోస్, దిస్ ఇస్ ESC క్వశ్చన్, రిమెంబర్. ఓకే, ద ఫిగర్ బిలో షోస్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ ఫ్లిచ్డ్ బీమ్, ఫ్లిచ్డ్ బీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ స్టీల్ ప్లేట్ శాండ్విచ్డ్ బిట్వీన్ టూ వుడెన్ బ్లాక్స్. ఇది స్టీల్ ప్లేట్, ఈ రెండింటి మధ్య శాండ్విచ్ చేయబడింది, అంటే మధ్యలో ఉంది, స్టీల్ ప్లేట్ మధ్యలో ఉంది, ఆ పక్కన అడ్జసెంట్ లో వుడ్ ఉంది. ఓకే, so the second moment of area of that composite beam about neutral axis xx కి చెప్పమని అంటున్నారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఈక్వాలెంట్ సెక్షన్ ఎక్స్ప్రెస్ చేయాలి, అంటే ఈక్వాలెంట్ సెక్షన్ కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇది ఒరిజినల్ బీమ్ అండి, ఒరిజినల్ బీమ్. ఓకే, దిస్ ఇస్ స్టీల్. ఓకే, స్టీల్. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఐదర్ వుడ్ లోకి మార్చండి కంప్లీట్ మెటీరియల్స్, లేదంటే స్టీల్ లోకి మార్చండి. నేనేం చేస్తా అంటే వుడ్ లోకి మారుస్తాను, కన్వర్టింగ్ ఇంటూ వుడ్. వుడ్ లోకి మారిస్తే ఏమవుతుంది చూడండి, వుడ్ లోకి మారిస్తే ఈ స్టీల్ సెక్షన్ ఉంది కదా, ఈ స్టీల్ సెక్షన్ యొక్క డైమెన్షన్ ఏమవుతుందో చూడండి. స్టీల్ సెక్షన్ ఇక్కడ ఎంత ఉందంటే T ఉంది. సో మాడ్యులర్ రేషియో అనేది మల్టిప్లై చేయాలా డివైడ్ చేయాలా? స్టీల్ ని వుడ్ లోకి మారుస్తున్నాను, స్ట్రాంగర్ ని వీకర్ లోకి మారుస్తున్నాను, అంటే M ని మల్టిప్లై చేయాలి, M into T, అండ్ దిస్ ఇస్ B plus MT. అవునా? సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ న్యూట్రల్ యాక్సిస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ కి చేయండి, స్టీల్ రిలేటెడ్, ఫస్ట్ వుడ్ రిలేటెడ్ చేయండి. వుడ్ రిలేటెడ్ చేస్తే ఫస్ట్ స్టీల్ సెక్షన్ తీసేయండి, తీసేస్తే మీకు న్యూట్రల్ యాక్సిస్ పైన ఏమొస్తుంది, B into H³/12, H అంటే హైట్. ఓకే, ప్లస్ ఇప్పుడు స్టీల్ సెక్షన్ తీయండి. స్టీల్ సెక్షన్ చేస్తే B అంటే విడ్త్ ఎంత ఉందండి, ఇక్కడ టీనే ఉంది, కానీ ఈక్వలెంట్ సెక్షన్ ఎంత ఉంది, MT ఉంది. సో MT into H³/12. ఓకే, సో BH³/12 అంటే ఏంటి, వుడ్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, M into
ఐఎస్ అంటే స్టీల్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుందండి? ఈ బొమ్మ నుంచి స్టీల్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టీ ఇంటూ h³/12 అని రాయొచ్చా? ఎస్, టీ ఇంటూ h³/12 అని రాస్తే ఇదేమవుతుంది? ఐ ఇంటూ ఎస్ అవుతుందా? ఎస్. సో ఫైనలీ న్యూట్రల్ యాక్సిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీమ్ ని వుడ్ లో ఏదైనా ఒక దానిలో కన్వర్ట్ చేయడం నేర్చుకోవాలి, ఈక్వలెంట్ సెక్షన్ గా కన్వర్ట్ చేసి ఆ తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, సో సిమిలర్లీ ఐ విల్ టెల్ యూ ఫర్ ద స్టీల్ సెక్షన్ ఆల్సో. స్టీల్ సెక్షన్ కూడా చెప్తాను ఫాస్ట్గా. ఇప్పుడు నేను దీన్ని స్టీల్ సెక్షన్లోకి మారుస్తున్నాను. అంటే వుడ్ని కంప్లీట్గా ఇప్పుడు ఎందులో ఎక్స్ప్రెస్ చేయాలి? స్టీల్లో ఎక్స్ప్రెస్ చేయాలి కదా, రైట్. ఇది టీ అండి, ఇది B+T, రైట్. సో B+T వీకర్ని స్ట్రాంగర్లో చెప్తున్నాను. అప్పుడు ఏం చేయాలి? విడ్త్ని మాడ్యులర్ రేషియోతో డివైడ్ చేయాలి, B+M ఇంటూ T, అండ్ దిస్ ఇస్ T. ఇప్పుడు న్యూట్రల్ యాక్సిస్ రిలేటెడ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్తే మొదటగా మీరు ఏం చెప్తారు అంటే వుడ్ రిలేటెడ్ చెప్పండి. విడ్త్ ఎంత ఉంది? B/M ఉంది, ఇంటూ T³/12 ప్లస్ స్టీల్కి సంబంధించిన ఎంత ఉంది విడ్త్? T, h³/12. సో B 1/M బయట పెట్టేసండి, BH³/12 ప్లస్ TH³/12. మనం ఇంతకు ముందుగా నేర్చుకున్నాం. BH³/12 అంటే ఏంటి? వుడ్ రిలేటెడ్ IW ప్లస్ TH³/12 అంటే ఏంటి? స్టీల్. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. కానీ మనకు ఇక్కడ ఉన్నది ఓన్లీ ఆప్షన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ వుడ్కు సంబంధించి మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. మీరు ఈ రిజల్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. I న్యూట్రల్ యాక్సిస్ ఇస్ ఈక్వల్ టు I వుడ్ ప్లస్ M ఇంటూ IS. నెక్స్ట్ I న్యూట్రల్ యాక్సిస్ ఇస్ ఈక్వల్ టు IW/M ప్లస్ IS గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఇది. Next, question number 27. Question number 27. For the flexed beam shown in the below figure 1 and 2, for the same value of maximum bending stress, okay, moment of resistance adugutunnadu. Moment of resistance is equal to F permissible into Z. For the same bending stress, ఇది constant. So moment of resistance of figure 1 by moment of resistance of figure 2 is equal to Z1 by Z2. అంటే ఫైనల్ గా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎవరి పైన డిపెండ్ అయింది? Z పైన డిపెండ్ అవుతుంది. సో ఈ సెక్షన్స్ ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వలెంట్ సెక్షన్స్ గా మారుద్దాం, ఎందుకంటే అది కూడా ఒక ఫ్లిచ్డ్ బీమే కదా. ఈక్వలెంట్ సెక్షన్ గా మారిస్తే ఇదేంటండి? స్టీలా, రైట్. ఇది స్టీల్ని వుడ్లోకి మార్చండి. అంటే వుడ్డేనా, ఏమిచ్చాను? వుడ్లోకి మార్చండి. మారిస్తే ఏమవుతుంది? ఈ డైమెన్షన్స్ పెరిగిపోతాయి ఇలా. ఓకే, ఇది ఫిగర్ 1 కి సంబంధించిన ఈక్వాలెంట్ సెక్షన్. ఫిగర్ 1 ఈక్వాలెంట్ సెక్షన్. సిమిలర్లీ ట్రై ద ఫిగర్ 2 ఆల్సో. ఫిగర్ 2 కి సంబంధించి కూడా ట్రై చేయండి. చేస్తే ఏమవుతుంది చూడండి. ఇది వుడ్ ఫాలోడ్ బై విడ్త్ మాత్రమే పెరుగుతుంది, డెప్త్ చేంజ్ చేయకూడదు. ఓకే, దిస్ ఇస్ స్టీల్. సో ఇఫ్ యూ ఫైండ్ ద న్యూట్రల్ యాక్సిస్, ఓకే, న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేసి న్యూట్రల్ యాక్సిస్ కి ఫైండ్ అవుట్ చేసి మీరు Z వాల్యూస్ చేస్తే ఆబ్వియస్ గా దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇంతకు ముందుకే నేర్చుకున్నాం Z ఈజ్ ప్రపోర్షనల్ టు D. ఇలాంటి ప్రాసెస్లో B కూడా మనకు ఇంపార్టెంట్. అండ్ రిమెంబర్, బెండింగ్ మూమెంట్ మంచిగా రెసిస్ట్ చేయాలి అంటే మోర్ మెటీరియల్ కాన్సన్ట్రేషన్, లుక్ ఎట్ దిస్, ఈ బొమ్మలు చూడండి, ఫిగర్ 1 చూడండి, మోర్ మెటీరియల్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి అవే ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. ఎందుకంటే మీకు about neutral axis is equal to IGG of that section plus A into Y1 square కదా. సో ఈ ఏరియా అనేది ఎక్కువ దూరంలో ఉంది న్యూట్రల్ యాక్సిస్ నుంచి, అంటే ఆబ్వియస్ గా I న్యూట్రల్ యాక్సిస్ పెరుగుతుంది. I న్యూట్రల్ యాక్సిస్ పెరగడం వల్ల Z పెరుగుతుంది. Z పెరగడం వల్ల ఆబ్వియస్లీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో స్ట్రెంగ్త్ పెరగడం వల్ల మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో సెక్షన్ 1 కి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది
సెక్షన్ 2తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఓకే, MR1 greater than MR2. This is your option. Okay, right, with this we completed the 27 questions of pure bending chapter. సో అరౌండ్ 90+ క్వశ్చన్స్ వచ్చాయి. 90+ క్వశ్చన్స్లో నేను 27 ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మెనీ క్వశ్చన్స్ ఆర్ ఇన్ రిపిటివ్ నేచర్లో ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ సఫిషియంట్. ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని. ఓకే, నెక్స్ట్ ఈ చాప్టర్కి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది నేను సివిల్ ఇండెక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో అందులోంచి మీరు ఆ షార్ట్ నోట్స్ స్కానెడ్ కాపీ తీసుకోవచ్చు. స్కానెడ్ కాపీ మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ క్లారిటీగా లేకపోతే అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ share with your civil engineering friends. Okay.